కోల్కతా జాతీయ రహదారిపై నెల్లూరు సమీపంలోని 2 ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఆగస్టు కల్లా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయన బుజుబుజు నెల్లూరు కొండైపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003లో ఈ 2 బ్రిడ్జీలు మంజూరు కావడం జరిగిందని, వివిధ కారణాల వల్ల ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏదైనా పట్టుకుంటే విడిచిపెట్టడని ఆయన కితాబిచ్చారు. నెల్లూరు రూరల్ ఎంపీగా తాను కలిసి ఈ బ్రిడ్జిల ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు నెలకల్లా ఈ బ్రిడ్జిలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. నెల్లూరు సిటీకి 2 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయినాయి. 2023లో శాంక్షన్ అయినాయి, స్టార్ట్ చేశారు. కానీ రకరకాల ఇబ్బందులతో 2 కూడా పని సరిగా జరగలేదు. ఎన్నో రకరకాల కారణాల వల్ల, మెటీరియల్ ప్రాబ్లము, డిఫరెంట్ రీజన్స్తో డిలే అవుతూ వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకోవాలా. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి, రోడ్డు కూడా బ్లాక్ అవుతూ ఉంది, చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఈ ఏరియాకి వస్తే గూడూరు నుంచి నెల్లూరుకి 30 నిమిషాల్లో రాగలిగితే, నెల్లూరు క్రాస్ కావాలంటే వాళ్ళకి కనీసం 3/4 గంట పడుతుంది. ఈ 2 ఫ్లైఓవర్ల వల్ల, వెలగమూడిది ఒకటి, ఇక్కడ బుజుబుజు నెల్లూరు. ఈ 2 ఫ్లైఓవర్లు ఒక రివ్యూ తీసుకోవాలని నేను, గిరిధర్ రెడ్డి కాబోయే ఎమ్మెల్యే ఇద్దరం వచ్చాము. పీడీ గారు, ట్రాఫిక్ పోలీసు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ రాజు గారు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకోవాలని ఈరోజు ఒక డిసిషన్ కూడా వచ్చాం. ఆగస్టు కల్లా పూర్తి చేస్తాను అని చెప్పి కాంట్రాక్టర్ పీడీ గారు ఇద్దరు మాటిచ్చారు. నెల్లూరు ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, ఈ ఫ్లైఓవర్లు 2 ఆగస్టు కల్లా పూర్తి చేసే బాధ్యత సిటీ రూరల్ ఎంపీ ముగ్గురం మాటిస్తున్నాం. ఖచ్చితంగా ఇది పూర్తవుద్దని. సిటీ ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి ఆయన బాధ్యత కూడా దీంట్లో ఉంది. ఆయన కూడా ఖచ్చితంగా హైయర్ అప్స్తో మాట్లాడడం చేయడం, ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. మీకు తెలుసు రూరల్ ఎమ్మెల్యే గురించి, శ్రీధర్ గురించి, ఏది పట్టుకున్నాడంటే అది పట్టు, అది వదిలిపెట్టడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా గిరి కాబోయే ఎమ్మెల్యేని మళ్ళీ కూడా చెప్తుండా. ఖచ్చితంగా ఈరోజు వచ్చి ఇక్కడ దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి అతను కూడా స్వయం కృషి, అతను కూడా చాలా ఏది పట్టుకున్నా అంటే అది జరగాలనే పట్టుదల మనిషి. సో నేను రావడం, ముగ్గురం కలిసి ఈరోజు దీన్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా ఆగస్టులో ఈ బ్రిడ్జి స్టార్ట్ అవుతుంది, ఫ్లైఓవర్లు స్టార్ట్ అవుతాయని మాట ఇచ్చారు. జరుగుతుంది కూడా.